హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వస్తే లైక్ మార్నింగ్ కొంచెం క్లిప్స్, ఆఫ్టర్నూన్ క్లిప్స్, ఈవినింగ్ క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను. ఈరోజు మార్నింగ్ లేగంగానే చూడంగానే క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా ఉంది. సో చూస్తే వర్షం అయితే మాకు ఫుల్గా వర్షం పడ్డది. సో నేను ఈ వర్షం టైంలో అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళొద్దు అని డిసైడ్ అయ్యాను. తడుచుకుంటూ వెళ్ళే కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి టమాటో కొబ్బరి పచ్చడి విత్ వైట్ రైస్ అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేశాను. సో వన్స్ లంచ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. యాజ్ నేనైతే ఈరోజు వర్షం వల్ల ఈ ఆఫీస్కి వెళ్ళలేకపోయాను కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సో మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత వర్క్లో అయితే కూర్చొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో వర్క్ స్టార్ట్ చేస్తున్న మధ్యలో ఒక స్ట్రెస్ బస్టర్ లాగా నేనైతే మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను అనమాట. సో తనతో అట్లా కాసేపు మాట్లాడుకుంటూ రిలాక్స్ అవ్వుకుంటూ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. సో నేనైతే లాగౌట్ అయ్యేసరికి ఈరోజు ఈవినింగ్ 5:30 to 5:40 ఆ టైం అయ్యింది. సో లాగౌట్ అయ్యే టైం కల్లా మా తాతయ్య ఈరోజు బయటికి వెళ్ళినారంట. సో బయటికి వెళ్తే అక్కడ బన్ ఏదో తీసుకున్నారంట. తీసుకుంటే నేను ఉన్నానని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. సో మనకి ఏ గ్రాండ్ పేరెంట్స్ అయినా, తాతయ్య అయినా, అమ్మమ్మ అయినా, నాన్నమ్మ ఎవరైనా కానీ ఈ ఏజ్లో మనం సంపాదిస్తున్నాము, మనం వర్క్ చేస్తున్నాము, ఈ ఏజ్లో వాళ్ళు ఒక ₹1 చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చినా కానీ మనమైతే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో నేనైతే ఈరోజు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. అదేమీ గొప్ప విషయం కాదు, బట్ ఇట్ ఫీల్ సో హ్యాపీ. సో నైట్ డిన్నర్కి అయితే వంకాయ టమాటో ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఆనియన్స్, టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వంకాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని, నాకు నచ్చిన సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని పసుపు, ఉప్పు వేసేసి అందులో కలిపి పెట్టుకున్నానంటే, ఎందుకంటే వంకాయలు కండ్రెక్కకుండా అంటే చేదు పట్టకుండా పెట్టుకున్నాను. సో ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేసి తాలింపు గింజలు వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ ఆనియన్స్ లైటిష్ బ్రౌన్ కలర్లో మారే వరకు కలుపుకుంటాం. సో వన్స్ ఆనియన్స్ వేయంగానే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా మనకి మగ్గుతాయి అన్నమాట. సో నేనైతే ఈ ఆనియన్స్ని కంప్లీట్ లైటిష్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా పచ్చివాసన పోయే వరకు మనం తిప్పుకోవాలి. ఇఫ్ నాట్ మనకి ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో వన్స్ అయితే నాకు ఆనియన్స్ పింకిష్ కలర్లో అయితే టర్న్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు గిన్నెలో పెట్టుకున్నాను కదా కండ్రెక్కకూడదని. సో ఆ పీసెస్ని అయితే నేను నీట్గా వాష్ చేసుకొని కడాయిలో అయితే వేసుకున్నాను అనమాట. కడాయిలో నీట్గా కంప్లీట్గా ఎన్ని అయితే ముక్కలు ఉన్నాయో సో అంతా మొత్తం నేను నీట్గా కడాయిలో అయితే వేసుకొని మళ్ళీ ఇవి మగ్గే వరకు మనము వెయిట్ చేయాలి. సో ముక్కలు వేసేసుకున్న తర్వాత పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఒక ప్లేట్ అయితే మూసేసుకొని వంకాయ ముక్కలు, ఆనియన్స్ కంప్లీట్గా మగ్గే వరకు వెయిట్ చేయాలి. సో నేనంతే అది కంప్లీట్గా కలిపి వెయిట్ చేశానన్నమాట. అంటే లైక్ కంప్లీట్ వంకాయ ముక్కలు మగ్గే వరకు. సో ఈ వంకాయ ముక్కలు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే ఇందులోకి నేనైతే యాడ్ చేసేసాను. సో వన్స్ టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకొని టొమాటోస్ కూడా మగ్గే వరకు ఉండాలి. సో వన్స్ మనకి టొమాటోలు మగ్గాయి, కూర అనేది బాగా దగ్గరికి పడ్డది అన్న స్టేజ్లో మనం ఏం చేస్తాము అని అంటే మనకి నచ్చినంత కారం, నచ్చినంతగా మనకి కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. సో మనకి తగినట్టుగా కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు, సో మనకు తగినట్టుగా కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆ పచ్చివాసన పోయే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో వన్స్ మనకి కారం పచ్చివాసన పోయింది అని అన్న టైంలో ధనియాల పొడి వేసేసుకొని ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోద్ది. సో ఒక పక్క వైట్ రైస్ రెడీ, ఒక పక్క వైట్ రైస్ రెడీ. అండ్ నేనైతే డిన్నర్ ఇలా ప్రిపేర్ చేశాను. బాయ్.